ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. శ్రీ మాతంగి రాజేష్ శ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతంగి రాజేష్ శ్యామల శ్రీ నాగా అమృతలింగేశ్వర పంచాయతన ఆలయ చైర్మన్ ఫౌండర్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి, మీరు ప్రశ్న అడిగే ముందు మిమ్మల్ని ఒక చిన్న నేనే ప్రశ్న తిరిగి వేస్తున్నాను, ఏమనుకోవద్దు. మీ మెడలో ఉన్నది కరంగులు మాలేనా? అవును గురుగారు, ఒక గురుగారు ఇచ్చారు కరంగల్ మాల. ఒక్కసారి తీసి నాకు ఇస్తారా తల్లి? ఇది మీరు ఎప్పటి నుంచి వేసుకున్నారు? నేను ఒక 1 month వరకు కంటిన్యూగా వేసుకున్నాను. మళ్ళీ ఒక లాస్ట్ 15 days నుంచి వేసుకుంటున్నాను. దీనికి ఏమైనా సర్టిఫికేట్ లాంటిది ఇచ్చారా? ఏమి ఇవ్వలేదండి. మరి ఇది ఎందుకు కలర్ మొత్తం వెలిసిపోయింది? కరుంగలికి కలరు వెలిసిపోదు కదా. అసలు ఈ కరుంగలి ఎలా తయారవుతుందో తెలుసా మీకు ఎవరికైనా? చాలామంది కరుంగలి గురించి ఎన్నో విధాలుగా ధనప్రాప్తి అని, ఆరోగ్య సమస్యలు నివారణ అవుతాయని, ఆ సమస్యలు నివారణ అవుతాయని చెప్పేసేసని అందరూ దీని మీద ఎవరికి తోచిన వారు ప్రచారం చేస్తున్నారు. మరి కరుంగలి అంటే ఏంటి అసలు? ఈ కరుంగలి వృక్షము తెలుగులో ఏమనాలి దీన్ని? అదే కరింగలి అంటే నేను చూశాను గురుగారు, అంటే నల్ల తుమ్మ వృక్షము. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. తుమ్మ అంటే ఏంటి? ముళ్ళ చెట్టు, ముళ్ళు ఉంటాయి అన్ని. ముళ్ళ చెట్టు ఏం చేస్తుంది మనిషికి? మనకు శాస్త్రంలో ఉన్నది, తెల్లవారి లేవగానే తుమ్మ మంచం చూడకూడదు, తుమ్మ దర్వాజా చూడకూడదు, తుమ్మకు సంబంధించింది ఏది పట్టుకోకూడదు అని. అవునా? దేనికి? ఇది మనిషికి చెడు చేసేది. దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. శాస్త్రం ఏంటి అని అంటే, మనకు కరుంగలి అనేటువంటిది ఇప్పుడు తీసుకొని వచ్చారమ్మా. అసలు ఈ కరుంగలి దేనికోసం వాడతారో తెలుసా? ఇదపూర్వంలో అయ్యప్ప దీక్ష వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అయ్యప్ప దీక్ష ఆచరించిన వాళ్ళలో 18 ఏట పూర్తయిన వాళ్ళు ఉంటారు కదా, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారు, 18 సార్లు పూర్తి చేసుకున్నవారు, వారు ఏంటి అని అంటే గృహోపదేశం అన్నట్టుగా తీసుకుంటారు. గృహోపదేశం ఏంటి? అక్కడ కూర్చోబెట్టి వాడికి చెవులో అయ్యప్ప మూలమంత్రం చెప్పి ఆ మంత్రదండని చేతిలో పెట్టేస్తారు. అది తీసుకుపోయి వాడు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ వాడు అయ్యప్ప మళ్ళీ ఎప్పుడైతే వేసుకుంటాడో, శబరి ప్రయాణం ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ఆ యొక్క కర్రను పట్టుకొని వెళ్తారు. విన్నారా? అంతే, అప్పటి వరకు దాన్ని చేయరు. ఈ నల్ల తుమ్మలో ఎవరు కొలువై ఉంటారు? శనేశ్వరుడు కొలువై ఉంటాడు. ఓకే, శని భగవానుడే దానికి మూల కారణం. శని తప్ప దాంట్లో ఇంకెవరు ఉండరు, ఎవరు చేయరు. కాకపోతే ఇంకోటి ఏంటి, అయ్యప్పకు కూడా నలుపు అనేటువంటిది ప్రీతికరం కాబట్టి, నలుపు అనేది వారికి ఇష్టం కాబట్టి దాంట్లో అయ్యప్ప కింద తానకు మార్చుకున్నాడు. అంటే మరి ఇది వేసుకుంటే కెరియర్ బాగుంటుంది, డబ్బులు వస్తాయి, అంటే మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. ప్రచారం మొదలు మన సినిమా యాక్టర్ ధనుష్ గారితో ప్రారంభమైందండి. అవునా? తర్వాత ఒక్కొక్కరిగా వేసుకోవడం ప్రారంభించారు. నేను ఒక ప్రశ్న వేస్తా. శివుడి యొక్క కంటిలో నుంచి భూమి మీద పడి వచ్చినటువంటి రుద్రాక్ష కంటే గొప్పదా కరుంగలి? హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖీదేవి ఆలయంలో నుంచి బయటపడుతున్న రాళ్లను జ్వాలాముఖి మాలగా తయారు చేసి దాన్ని మనకు పంపిస్తున్నారు. దానికంటే గొప్పదా స్వచ్ఛమైనటువంటి జావాల నుంచి వచ్చే రాయి? ఓకే, అది గొప్పదంటారా, ఇది గొప్పదంటారా? మళ్ళీ వీటికంటే మనకి ఇప్పుడు నర్మదా బాణం లాకెట్స్ కింద వస్తున్నాయి. నర్మదా బాణాలు ఎప్పుడైనా పేరు విన్నారా? నర్మదా బాణం శివుడికి పైన మనం అభిషేకం చేస్తామే, దాన్ని మనం బాణం అంటాము. కింద ఉండేదాన్ని ప్రాణవట్టపము అని అంటాము. పైనుండేది శివుడు, కిందుండేది పార్వతి. వాస్తవానికి శివలింగ రూపతత్వము మనం ఎవ్వరం చూడలేనిది. విన్నారా? అది సాక్షాత్కరంగా నర్మదా బాణము సృష్టికర్త ఎక్కడ? నర్మదా నదిలో ప్రత్యక్షంగా ప్రకృతి పరంగా తయారయ్యేది. దాన్ని ఎవరో రాళ్ళతో కోసేది కూడా కాదు. ఎక్కువగా ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి బాణం ఏదైతే ఉందో అది నర్మదా బాణం. ఆ నర్మదా బాణం కంటే గొప్పది ఆ కరుంగలి. ఇప్పుడే అమ్మ కరుంగలి అంటే ఏంటి? శని బాధ పోగొట్టాలి అని అంటారు. శని బాధ అది నీ మెల్లో ఉన్నా ఉంటుంది కదా. 7 సంవత్సరాల వాడు సాక్షాత్కారుడైనటువంటి శివుడికే తప్పలేదు. అంటే ఏమైనా ప్రత్యేక రాసుల వాళ్ళు వేసుకుంటే పనిచేస్తుందంటారా ఈ కరుంగలి మాల?
ప్రత్యేక రాశుల వారంటే ఏమీ లేదమ్మా. దానికి కరుంగలి అనేది ప్రత్యేక రాశి. ఈ రాశి వాళ్ళే వేసుకోవాలంటే మరి ఆ రాశి వాళ్ళ కోసమే అమ్మకుండా జనాలకి ఎందుకు అమ్ముతున్నారు? అవునా కదా? ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు వేసుకోవాలంటే సరే ఇంతమంది నేను ఒకటి ప్రశ్న అడుగుతాను. మన సినిమా యాక్టర్ ధనుష్ గారు కావచ్చు, ఇంకెవరెవరైనా కావచ్చు, ఈ మాల వేసుకున్నాక ధనవంతులయ్యారా? వేసుకోక ముందుకే ధనవంతులయ్యారా? వేసుకోక ముందు నుంచి ధనవంతులే. వేసుకోక ముందు నుంచి ధనవంతులే. కాకపోతే ఏంటంటే పొట్టకోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ కరుంగలు అనేటువంటిది ప్రత్యేకంగా బయటికి తీసుకువచ్చారు. అంటే ఒకప్పుడు మంత్రదండం కింద వాడేటువంటి యొక్క కర్రను ఇప్పుడు దాన్ని మంత్రదండం కింద దాని వివరణ పూర్తిగా తెలిసిన తర్వాత కూడా చాలామంది వాడట్లా. మనకు ముళ్ళు అనేటువంటిది హాని చేసేది. ఓకే, అవునా? నల్ల తుమ్మ అని, అరే అటు పోకురా దారిలో తుమ్మలు మామూలుగా అటువైపు వెళ్తే ఆ ముళ్ళు దిగిందంటే ఆ నొప్పి కూడా తట్టుకోలేము. కరుంగలి మాల కూడా అంతే అమ్మ. మొదటి 6 నెలల వరకే మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ 6 నెలలు ఎప్పుడైతే దాటిందో నువ్వు వేసుకున్న 108 పూసలు ఎన్నైతే ఉన్నాయో ఆ 108 మిల్లులో ఒక్కొక్కటిగా నేను కూర్చోడం మొదలు పెడుతుంది. అంటే ఏ రకంగా గురుగారు? అంటే మనకు కూర్చోడం అంటే బాధ పెడుతూ ఉంటుందా? నా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు, నాకు తెలియకుండా పాపం వాళ్ళు తెప్పించుకున్నారు, వేసుకున్నారు. ఎప్పుడో 1.5 సంవత్సరం కిందట. నేను ఇప్పుడు వేసుకున్నా తీసేయనా? తీసేయండి తల్లి, తీసేస్తేనే మీకు చాలా మంచిది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నాకు తెలవకుండా తెప్పించుకున్నాడు, వేసుకున్నాడు, 3.5 కోట్లు లాస్ అయ్యాడు. అప్పటి వరకు ఆయన ఎలా అంటే ఊరిలో ఫైనాన్స్ ఒక రేంజ్లో నడిపే వ్యక్తి. ఆయన చాలా పెద్ద ఎత్తున నడిపిస్తాడు. ఆయనకి ఎంత లేదన్నా ఒక 20 కోట్ల వరకు ఫైనాన్స్ నడిపించిన వ్యక్తి. ఒకేసారి మొత్తం సర్వం ఇప్పుడు ఆ 3 కోట్లు కాస్త ఆయన వడ్డీలు గిడ్డీలు ఏం కట్టుకోలేక ఉన్న ఆస్తులు అమ్ముకోవడానికి ఉన్నాడు. మరి ఇప్పుడు గురుగారు చాలామంది ఇది కొనేసి వేసుకొని నాకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి వింటూ ఉన్నాం కూడా. ఇటు నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, ఈవెన్ నేను కూడా ఒక 1 మంత్ వేసుకున్నాను, బాగానే అనిపించింది గురుగారు అని చెప్పేసి మీకు ఇందాకే చెప్పాను. సో ఇంతమంది ఎమోషన్గా కనెక్ట్ అయిపోయారు కదా ఈ కరంగని మాలకి. ఇప్పుడు సడన్గా ఇలా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎవరు యాక్సెప్ట్ చేస్తుందమ్మా? ఒకటి ఏంటి అని అంటే ధర్మం చెప్పడం నాకు ధర్మం. విన్నారు? ఎందుకు అనంటే 6 మాసాల తర్వాత సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ. 6 మాసాల తర్వాత మళ్ళీ మాలను మారుస్తున్నారు వెంటనే చాలామంది. నాకు తెలిసిన వాళ్ళల్లో 6 మాసాల తర్వాత మాలలు మార్చిన వాళ్ళని నేను ఇంతమందిని చూసా. విన్నారా? ఇప్పుడు ఇదొక్కటే కాదమ్మా, రుద్రాక్షలో మనకి ఎన్ని రుద్రాక్షలు ఉన్నాయి? చతుర్ముఖ 6 ముఖాల వరకు 15 ముఖాల వరకు ఉన్నాయి. విన్నారా? ప్రతి ఒక్కదాందో అందులో అన్నిటికంటే అత్యంత అరుదుగా దొరికేది ఏ రుద్రాక్ష? ఏకముఖి రుద్రాక్ష. అది ఎక్కడ దొరుకుతుంది? ఒక మొత్తము 1000 వృక్షాలు ఉంటే 1000 వృక్షాలకు 3 కాస్తాయి రుద్రాక్షలు. అవి మరి మార్కెట్లో ఏకముఖ రుద్రాక్ష అని చెప్పేసి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తూ ఉన్నారు కదా. అవన్నీ ఫ్రాడ్లేండమ్మా. 3 కాస్తాయి. 3 ఒకటి చెట్టు మీద ఉండంగానే మాయమైపోతుంది. రుద్రాక్షలో ఏకముఖి వృక్షం మీద ఉన్నప్పుడే ఒకటి మాయమైపోతుంది. రెండోది భూమిలో నుంచి అథలోక పాలానికి వెళ్తుంది, భూమి కింద ఉండే వాటి కోసం పోతుంది. మూడోది దొరికినవాడు అదృష్టవంతుడు. అది దొరికినవాడు అంబానీ ఖచ్చితంగా అవుతాడు. మీకు ఇంకోటి చెప్తా, అందరు చాలామంది ఏకముఖి రుద్రాక్షను తీసుకొని బంగారంలో వేసుకుంటున్నారు కదా. ఏకముఖి రుద్రాక్ష ప్యూర్ ఒరిజినల్ది టెస్ట్ చేస్తే కాదు, మీకు అది సర్టిఫికేట్ ఉంటే కాదు. అది ఏకముఖి రుద్రాక్ష అయితే దానికి బంగారం ఎప్పుడైతే మనం పెట్టామో పాదరసాన్ని ఎలా అయితే బంగారం తినేస్తాదో దానికి ఆకలి ఎక్కువ. ఏకముఖి రుద్రాక్షకు బంగారం కనిపిస్తే అలా తినేస్తుంది. కరిగిపోతుందా? కరిగిపోతుంది. మీకు ఎక్కడ కూడా మీకు బంగారం కనిపించేది. ఇంకా ఓకే, ఒక ముద్దలో అది ఇట్లా కలిపి పెట్టేసేయండి. 3 రోజుల తర్వాత దాన్ని చూస్తే మీకు అందులో ఇంత బంగారం ఉన్నా మాట్లాడండి నాతో. ఓకే, అది ఒరిజినల్ రుద్రాక్ష. అది దొరికిన వాడు అంబానీ కూడా అవుతాడు అనేది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, కేవలం ఒక మాల వల్ల మనిషి ధనవంతుడు అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు అని అంటే ఇది కలియుగం అమ్మా. కలియుగంలో ఆ ధర్మానికి మారుపేరు. ఏదో వృత్తిపరంగా నేను డెవలప్ కావాలి అని అనుకుంటే అదొక్కదాన్ని పెట్టుకుంటూ అవుతారా? ఏమీ లేనివాడు కూడా మాల వేసుకుంటున్నాడు. మరి వాడు ధనవంతుడు 6 నెలల్లో కావాలి కదా, ఎందుకు కాలేదు? కరుంగలి అనేది ఓన్లీ జస్ట్ మైండ్ పీస్ ఆఫ్.
ఈ మైండ్ పీస్ ఆఫ్ ఉంచడానికి కోసమే మన చుట్టుపక్కల ఏం గొడవలు అవుతున్నా కోపానికి రాకుండా మనసు ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటాము. అది కూడా మళ్ళీ 6 నెలలకు మారుస్తూ ఉండాలి. ఓకే, విన్నారా? దీన్ని రోజు పూజలో వేసుకోవాలంటే మనము నియమాలు పాటించాల్సినటువంటి మాల కేవలం రుద్రాక్షకే. ఓకే, అది ఎప్పుడు ఉదయం టిఫిన్ చేసేటప్పుడు తీసేయాలి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు తీసేయాలి, వాష్రూమ్లోకి వెళ్ళినా తీసేయాలి, పడుకునే ముందు తీసేయాలి. ఇప్పుడు మరి అందరూ వేసుకోవచ్చు అంటారు కదా గురుగారు, అమ్మాయిలు కూడా రుద్రాక్ష వేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు, అది నిజమేనా? తప్పమ్మా, అమ్మాయిలు అసలు రుద్రాక్ష వేసుకోవాలనేది శాస్త్రంలో అయితే లేదు. ఎందుకు అనంటే దీనికి ఒక ధర్మం ఉంది, చెప్పమంటే చెప్తా. చెప్పండి గురుగారు. వక్షాలకు రుద్రాక్ష తాకకూడదు అనేటువంటిది శాస్త్రం. ఎప్పుడైతే ఆ వక్షాలకు రుద్రాక్ష గనక తాగిందనుకోండి, పార్వతీదేవి శివవంశానికి శాపం పెట్టింది. శివుడికే పార్వతీదేవి శాపం పెట్టింది. ఏ విధంగా అంటే మొదలు శివుడి వివాహం ఆడింది సతీదేవి. అవును, సతీదేవి మరణించిన తర్వాత పార్వతీదేవి తర్వాత గంగా తర్వాత, కాకపోతే వివాహం బయటికి రాలేదు, కానీ అది సృష్టికర్త. 4వ అవతారం ఎవరు? వివాహం అవ్వడం అయింది కానీ అది చీకటి ప్రదేశాలలో అయినాయి, మోహినీదేవి. విష్ణుమూర్తి మోహినీదేవి అవతారం ఎత్తినప్పుడు శివుడు యొక్క హరి యొక్క సంభోగం జరిగినప్పుడు పుట్టినవాడే ఈ అయ్యప్ప. అవునా? ఇది ఒకటి శాస్త్రం. అయితే ఈ యొక్క మోహినిని కూడా నువ్వు తీసుకున్నావు కదా, నిన్ను ఇలా వదిలేస్తే ఇంకెంతమందిని వివాహం ఆడతావో, నువ్వు ఎంతమంది ఆడవాళ్ళను ముట్టుకుంటావో అని చెప్పేసేసని నీ శివలింగాన్ని ఎవరైనా తాకినా, నీ రుద్రాక్ష ఎవరైనా ఆడవాళ్ళు ధరించినా వాళ్ళ వంశం నిర్వార్యం అయిపోతుంది అనేటువంటిది పార్వతీదేవి శాపం పెట్టింది. వంశమే. అందుకోసమే ఆడవారు రుద్రాక్ష ఎక్కడ చేతికి కట్టుకోవాలి, మెడలో వేయకూడదు. అసలు మెడలో ధారణ అనేది కూడా రాకూడదు. ఆ మాల ధారణ జరగకూడదు మెడలో. ఇది శివుడికి స్వతహాగా పార్వతీదేవి పెట్టిన శాపం. అందుకోసమే మీరు కొన్ని దేవాలయాలకు వెళ్ళి చూడండి, జ్యోతిర్లింగాల్లో అయితే తలలానిచ్చండి అవి ఆనిచ్చండి అంటారు, కానీ కొన్ని దేవాలయాలలో అమ్మ ఆడవారు శివుడిని తాకకూడదు, మగవాళ్ళు అభిషేకం చేస్తారు, మీరు ముట్టుకోండి అని చెప్తారు. అవునా? ఇదే దాని అర్థం. విన్నారా? అందుకోసమే కొన్నిటికి కొన్ని ప్రత్యేకత. కరుంగలి అనేటువంటిది నల్ల తుమ్మ చెట్టమ్మ. ముళ్ళ చెట్టు మనకు హాని చేసేది కానీ మంచి చేసేది ఎప్పటికీ కాదు. 6 నెలలకు మారుస్తున్న సందర్భంలో ఏదో అది నువ్వు మార్చినా అంటే జలంలో పడేయలేవు, నీ ఇంట్లోనే పక్కకెటైనా పెట్టుకుంటావు. నీ ఇంట్లో అంటే అది నీ తర్వాత నీ కుటుంబ సభ్యులే కదా అనుభవించేది. కాబట్టి దయచేసి దాన్ని ఎంత తొందరగా తగ్గిస్తే మనం ఎన్నుకునే కలియుగంలో ఆధర్మము తగ్గిపోవడానికి ఇది కూడా ఒక అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ తల్లి.